హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో మన కోల్ లిఫ్టింగ్ గురించి, సో దాంతోపాటు వెయిట్ గురించి అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఎందుకు అప్డేట్ అవ్వలేదంటే, లాస్ట్ నేను చెప్పాను. లాస్ట్ 10 రోజులు అయితే అప్డేట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను అనేసి. అలాగే లాస్ట్ 10 రోజులు అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట. దేని గురించి కూడా. ఫైనల్గా మన కోల్ అయితే లిఫ్టింగ్ అయ్యాయి కాబట్టి మనకైతే ఒక రేట్ అయితే ఫిక్స్ అయిందన్నమాట. అంటే 3 టైమ్స్లో లిఫ్టింగ్ అయింది. ఎలా అంటే మనకి 22 నేను లిఫ్టింగ్ అయింది. 22 లిఫ్టింగ్ అయింది, 25 లిఫ్టింగ్ అయింది. దాంతోపాటు లాస్ట్ టైం 27 లిఫ్టింగ్ అయింది అనమాట. ఇలా 3 సార్లు లిఫ్టింగ్ అయ్యాయి మన కోల్కి. యాక్చువల్లీ కోల్ అయింది మనం ఏంటంటే మన 3000 కోల్ అనమాట. 3000లోను మనకు 400 ప్లస్ మోటాలిటీ అయిపోయినాయి అనమాట. 400 దాటి నేను టోటల్గా ఎన్ని అనేది లెక్క వేయలేదు. అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. లాస్ట్ టైం మనకి బ్యాచ్ బిల్ ఫైనల్ అయినప్పుడు ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అదేవిధంగా మనకి ఎంత ఫీట్ తిన్నది, మెడిసిన్కి ఎంత అయింది ఖర్చు, ఎంత బుక్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఒక వీడియో అయితే చేస్తాను. దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ అయితే ఈ బ్యాచ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. మోటాలిటీ 400 ప్లస్ అది అయిపోయినాయి. మన కోల్ ఎంత వెళ్తే 400 ప్లస్ అయితే 2500, 2600, 2550 ఇలా ఈ రేంజ్లో అయితే వెళ్తాయి అనమాట. రిమైనింగ్ ఎన్ని కోల్ అయితే ఉండిపోయినాయి మనకి 350 నుండి 400 మధ్యలో అయితే ఉండిపోయినాయి. ఇవైతే ఈ నైట్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు దాకా మనం వెళ్ళి 3 డేట్లో వెళ్ళాయి అనమాట. 3 డేట్లో మనది ఒక డేట్ అయితే ఫైనల్ అయిపోయింది. 22 వెళ్ళింది. మనకి ఎంత రేట్ అయింది ఏంటనేది కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. 22 నుండి 24 వరకు ఒకటే రేట్ ఉంది. అదైతే ఆ రేట్లోనూ మనకి అది ఇచ్చిన రిపోర్ట్ పరంగా మనం ట్రేడర్కి ఏంటంటే ఆ రేట్లో మనకి అప్పుడు మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంతంటే 150 క్రాస్ అయి ఉంటుంది అనమాట. 150 క్రాస్ అయి ఉన్న వాళ్ళు మార్జిన్ తీసి మనకు సపరేట్గా ఒక రేట్ అనేది పెడతానమాట. సపరేట్గా పెట్టిన రేటే మనకనమాట. అది ఫైనల్ మనకు పెట్టింది అనమాట. ఆ రేట్కి మనం ఇచ్చాము. అది మీకు స్క్రీన్ మీద అయితే పెడతాము చూడండి. స్క్రీన్ మీద పెట్టిన రేట్ ఇదే రేట్ అనమాట. ఈ రేట్కి ఇచ్చింది ఏంటనుకుంటున్నారు, ఈ రేట్లోనే మనము ఇంకా 2 రూపీస్ మైనస్ ఇవ్వాలన్నమాట ట్యాడర్కి. 2 రూపీస్ మైనస్ ఇవ్వడం వల్ల మనకి అంటే ఓన్ ఫార్మర్స్ కాబట్టి 2 రూపీస్ మైనస్ కంపెనీ అనుకోండి యాజ్ డీజ్కి వెళ్ళకుండా అలాగే చేస్తారనమాట ఈ రేట్ మీద. ఈ రేట్ మీద మనం 2 రూపీస్ మైనస్ ఇవ్వాలి కాబట్టి అదే రేట్ ఫిక్స్ అనమాట. అంటే మనకి 119 రూపాయలు ఆ రేట్ అయితే ఫిక్స్ అయింది 22 ఇప్పుడు ఈ నెల 22. ఇంకా మిగతా ఉన్న 2 రేట్లు కూడా రాలేదు. మేబీ అవి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండవు అనమాట. ఒకటి వచ్చి మేబీ 121 ఉండొచ్చు, ఇంకోటి వచ్చి అది అంచనా ప్రకారం, ఇంకోటి వచ్చి ఏంటంటే ఒక 5 రూపాయలు పెరిగింది అన్నారు. 126 అంటే మైనస్ తీస్తే 124 ఇలా ఈ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. ఇదనమాట. ఇప్పుడు వచ్చి మన కోల్ చూపిస్తుంది 46వ రోజు అనమాట మన కోలుకు వచ్చేసరికి. ఫీడ్ మొత్తం అయిపోయింది. ఇంకా నేను బస్తా టాక్ కానీ ఏం లేవనమాట మన దగ్గర. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా లిఫ్టింగ్ అయిపోతాయి కాబట్టి. ఇదే విధంగా రిమైనింగ్ ఇవే ఉన్నాయి. మొత్తం షెడ్లన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఖాళీ అయిపోయినాయి మనవి. ఇదే షెడ్లోనే ఇటు నుండి మొత్తం కోలన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట. దాంతోపాటు పక్క షెడ్ అయితే క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మొత్తం అందులో వాక్ అయితే లేదనమాట. క్లీనింగ్ కూడా అయిపోయింది. అన్నీ బయట వేస్తాం. ఇక రేపు నేను మేము చేయాల్సిందంట అవి క్లీనింగ్ చేసుకొని మళ్ళీ గీసుకొని అలుక్కోవడమే ఉందన్నమాట. ఇదనమాట మన పరిస్థితి ఎలా అయితే ఉంది. ఎఫ్సిఆర్ పరంగా వస్తే మన ఫీడ్ ఎంత తిన్నది ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తానని చెప్పాను. ఎఫ్సిఆర్ పరంగా అయితే మన బ్యాచ్ అయితే పోద్దండి, ఇక్కడ నో డౌట్. మనకు కావాల్సింది ఏంటంటే ఎఫ్సిఆర్ పోద్ది. ఒకరు బాగుంటే మటుకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ మనకేంటంటే బ్యాచ్ పోయిందనమాట. మన ఈ కంపెనీ పరంగా చూసుకుంటే మన బ్యాచ్ అయితే పోనట్టే. మోడల్ ఎప్పుడైతే అన్నీ వచ్చి మనకి ఎఫ్సిఆర్ అయితే చాలా ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట. ఎఫ్సిఆర్ కూడా ఇంకా నేను క్యాలిక్యులేషన్ చేయలేదు. దాని గురించి కూడా మన ఎఫ్సిఆర్ ఎంత అనేది ఏంటంటే ఒక షార్ట్ వీడియోలో క్యాలిక్యులేషన్ చేసి మీకు చెప్తాను అనమాట. ఎఫ్సిఆర్ పరంగా పోనా సరే ఒక మన కామెంట్స్ ఏంటంటే అప్పుడు దాకా నేను సక్సెస్ అనేది ఏంటనేది చూడలేదు అనమాట ఈ 3 ఇయర్స్లో కూడా. అలాంటిది ఓన్గా వేసి లాస్ట్ టైం కూడా నేను పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. బట్ ఈ బ్యాచ్ మోడలిటీ వచ్చినా సరే మనం అనుకున్న రేటు అనుకున్నట్టు నిలబడింది కాబట్టి మేబీ ఈ బ్యాచ్ అయితే నేను అనుకున్న ఆ సక్సెస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. కన్ఫామ్గా సక్సెస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. మనకి కామెంట్స్లో ఒక వ్యక్తి అయితే అన్నారు ఒక్క బ్యాచ్ కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు అన్నాను మనిషి అంటే. రిజల్ట్ అనేది మన చేతులు ఏం లేదనమాట. రిజల్ట్ ఇవ్వకపోయినా ఈ బ్యాచ్ రిజల్ట్ రాకపోయినా సరే నాది సక్సెస్ అనేది రేట్ వచ్చింది కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది అనమాట ఈ బ్యాచ్తో. ఇక్కడతో నా దరిద్రం అయితే తుడిచిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మోటాలిటీ వచ్చినా సరే నా అనుకున్న రేటు మీద వెళ్ళింది. సక్సెస్ అనేది పడింది అనమాట. ఫస్ట్ టైం సక్సెస్ పడింది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుని చెప్పాను. ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే
మన ఓన్ బ్యాచెస్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎవరైతే ఇంకా చూస్తున్నారో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత వాళ్ళు అయితే జస్ట్ మీరు లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో అదనమాట నేను ప్రత్యేకించి అడుగుతున్నాను. సో ప్లీజ్ లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా లైక్ చేసుకొని సో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మన పేజ్ బాగుంటే మన వీడియోస్ బాగుంటే పేజ్ చెక్ చేయండి. సో ఎలాంటి రిలేటెడ్గా మన వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మన మెడిసిన్ గురించి ఎంతకు వచ్చేది డీటెయిల్గా నేను చెప్తాను. సో నాది ఏ విధంగా అయితే వాడానో జెన్యున్గా ఎలా ఉందో అలాగే చెప్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట. మన ఓన్ బ్యాచ్కి సంబంధించినవి ప్రతి డీటెయిల్ కూడా మీతో నేను షేర్ చేశాను. ఎందుకు అంటే మనలో ఫాలో అయ్యే గైడెన్స్ నేను చెప్తాను కదా, ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతిదీ కూడా నేను ఉన్నట్టుగా చెప్తాను కాబట్టి సో మన ఫాలోవర్స్ అందరూ కూడా అందుకే నన్ను ఫాలో అవుతారు. సో అలా అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అలాంటివి మనకు ప్రత్యేకించి ప్రతిదీ నేను రాసుకొని ఉంటాను. సో ప్రతిదీ కూడా మీకు ఎంత రేటు మీద అయ్యింది, ఎంత రేటు మనకి ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నీట్గా చెప్తాను అన్నమాట ఈ బ్యాచ్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. పదే చెప్తాను అనుకోవద్దు. సో ఎందుకంటే చాలా అవసరం అన్నమాట. సో మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి సో అందుకే లాస్ట్లో చెప్తున్నాను. ఇప్పుడు దాకా చూసానంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్